సింహాసనపు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలమున నీవు నాకు కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని. దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుడు పవిత్ర సువిశేషంలోని భాగం ఏమి కావాలి కాదు కానీ ఏమి పోవాలి, ఏమి కావాలి కాదు కానీ మనలో నుంచి ఏమి పోవాలి. ఏం పోవాలి? ఈ పాపం మనంతట మనము తీసివేసుకోలేకపోతున్నాం. మనంతట మనము మన దగ్గరికి వచ్చేస్తాం మనలో ఉన్నటువంటి పాపాన్ని కడిగి వేయడానికి. కానీ ఇది దేవుడి యొక్క ఆంధ్రప్రదేశ్ శాఖ మంత్రులు విజయ ప్రదాత అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు మన మంత్రి గారు బాబాయ్ తప్పడు కొట్టండి. గొప్ప సహకారము మనం వర్ణించలేదు. ప్రతి విషయంలోనూ మన సంఘానికి ఆయన తోడుగా ఉన్నారు. పెన్షన్ స్పాన్సర్ చేయడం కూడా తోడుగా ఉండేటువంటి ఆటంకాల అపాయకాలను కాల్చి కాపాడాలని అజిత్ గారి కోసం మరి రూప గారి కోసం వారితో పాటు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా మీ ప్రజలు పరిపాలించడానికి మీరు నాయకులను ఎన్నుకుంటూ ఉన్నారు. మీకు స్తోత్రములు. ఇదిగో పరిశుద్ధ సమయంలో మా మధ్యకి నీ యొక్క సన్నిధికి రక్షించమని ఈ మనవులు మా నాథుని యేసుక్రీస్తుని అతి ఉన్నతమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరులోని ఎలంవారిదిన్నెలో ఉన్న ఈ యొక్క చర్చిని యాక్చువల్గా నేను తెలుగుదేశం నాయకులందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఈ చర్చిలో పాల్గొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆ యేసు ప్రభు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండేటట్టుగా సకల ఐశ్వర్యాలతో ఉండాలని యాక్చువల్గా ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రం తీసుకుంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉంది. గత ప్రభుత్వం చేసిన అవకతవకలకు రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉంది. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రం కొద్దిగా ఇప్పుడిప్పుడు కోరుకుంటుంది. అందువల్ల ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకూడదని ఒక్కొక్కటి ఎలక్షన్స్ ముందు ఇచ్చాం, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం, 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అయితే త్వరలో ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది నుంచి కోరుకోవాలని ఈరోజు ఆ భగవంతుడు యేసు ప్రభుని కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క యేసు ప్రభుని ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేటట్టుగా చేయాలని కోరుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్రెస్ మీట్ జరుగుతుందో ఇది ఒకప్పుడు ఒక స్కూలు, ప్రైమరీ స్కూలు. అయితే ఈ స్కూల్ని గత ప్రభుత్వం దీన్ని క్లోజ్ చేసింది. ఇలా రాష్ట్రంలో అనేక స్కూల్స్ని క్లోజ్ చేయడం జరిగింది. 2014-19లో కూడా క్లోజ్ చేయాలని
అధికారులు ప్రపోజల్ పెడితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఊరుకోవాలి ముఖ్యమంత్రిగా. 2014-19లో అధికారులు ప్రపోజల్ పెట్టారు, ఇంతకంటే స్ట్రెంత్ తక్కువ నేను క్లోజ్ చేస్తా అంటే. కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయలే. లేదు, ప్రతి ఏరియాకి స్కూల్స్ కావాలా, డెవలప్ కావాలా, అయితే గత ప్రభుత్వం క్లోజ్ చేసేసింది. అయితే ఈరోజు ఇక్కడికి వస్తే చర్చిలోనే అడిగారు, సార్ ఈ స్కూల్ని ఎలా చేస్తారు ఏందని. అయితే నెల్లూరులో విఆర్ హై స్కూల్, విఆర్ కాలేజీలో నేను చదివా, కానీ ఆ స్కూల్ కూడా మూసేశారు, అది కూడా రన్ కావట్లా. నేను 14-19లో ఉన్నప్పుడు ఆ స్కూల్ పైన ఒక జూనియర్ కాలేజీ పెట్టాను. 11th and 12th ఐఐటి కోచింగ్ ఆ రోజు మేయర్ అజీజ్ గారు మున్సిపల్ కార్పొరేషన్ తరఫునే పెట్టించాను. రెసిడెన్షియల్ పెట్టించాను, 300 మంది పిల్లలు చదివేటట్టుగా. ఒక 150 మంది నెల్లూరు పిల్లలు, ఒక 150 మంది వేరే జిల్లాలో కూడా ఇచ్చాం. బ్రహ్మాండంగా తయారయ్యారు. ఈరోజు ఐఐటీలో చదువుతున్నారు, ఎన్ఐటీలో చదువుతున్నారు, చదువైపోయి బయట కూడా వచ్చి ఉన్నారు. ఈరోజు ఎంతోమంది అవపడుతున్నారు, ఒక్కసారి మేము చదివాం మళ్ళీ దాన్ని పునరుద్ధరించమని. కానీ గత ప్రభుత్వం దాన్ని హాస్టల్ క్లోజ్ చేసేసింది. ఎందుకు క్లోజ్ చేస్తారో తెలియదు వాళ్ళకి. ఒక మంచి పని చేస్తే అది ఏ ప్రభుత్వం అయినా కొనసాగించాలా, కొనసాగించకుండా ఆపటం తప్పు. సరే, ఈరోజు మళ్ళీ నేను మంత్రి కాక ముందే, ఎలక్షన్కి ముందే ప్రామిస్ చేశా, మళ్ళీ అక్కడ ఒక మంచి స్కూల్ పెడతానని. 2000 మంది నిరుపేద విద్యార్థులకి అడ్మిషన్ ఇప్పిస్తాను. అది కూడా సర్వేపల్లి కాలువ కట్ట మీద, జాఫర్ కెనాల్ కట్ట మీద, పెన్నా రివర్ కట్ట మీద కొన్ని స్లమ్స్లో నిరుపేదలు ఉన్నారు. తల్లులు ఇళ్ళల్లో పాచి పని చేసుకుంటున్నారు, స్కావెంజర్స్, స్వీపర్స్, రోజు కూలికి పోయేవాళ్ళు. ఇలాంటి పిల్లలని చదివించలేక బాధపడుతున్నారు. నేను యాక్చువల్గా ఎలక్షన్స్కి ముందు ప్రతి ఇళ్ళు తిరిగా, నా కంటితో చూసా, చెవులతో విన్నా. అందుకనే ఎలక్షన్స్ ముందు చెప్పా క్లియర్గా, 2000 మందికి నిరుపేదలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరు టౌన్లో ఎక్కడా లేని విధంగా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తానని. ఆ నేపథ్యంలోనే మన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్కి, మున్సిపల్ కమిషన్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. మన ఇన్స్పెక్షన్ కూడా నేను చేశా. విఆర్ హై స్కూల్ని దాన్ని కంప్లీట్గా బిల్డింగ్ మొత్తాన్ని మోడర్నైజ్ చేయమని కన్సర్న్ మంత్రి గారితో కూడా మాట్లాడిన, ఎడ్యుకేషన్ మంత్రితో. ఆయన ఇమీడియట్గా నెల్లూరు ఒకటి, కుప్పం ఒకటి, మంగళగిరి, శ్రీకాకుళం ఇలా 4-5 ప్లేసుల్లో స్టార్ట్ చేయడానికి వారు కూడా యాక్సెప్ట్ చేశారు. 2000 మందికి అక్కడ ఇవ్వబోతున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. ఈ యొక్క ఎలవారిదిలో 47 మంది ఉన్నారంట. ఆ 47 మందికి అక్కడ ప్రొవిజన్ ఇస్తున్నాను. ఈ 2000 మందికి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఉచిత ఎడ్యుకేషను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ఉచితంగా ఉంటుంది. అది కార్పొరేషను తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కలిసి చేసే విధంగా చేస్తున్నాను. దాంట్లో ఈ ఎలవారి దీనిలో ఉన్న ఆ 47 మంది విద్యార్థులు ఎవరైతే ఈ స్కూల్లో చదువుతూ ఈ స్కూలు మూసేశారో వాళ్ళందరికీ అడ్మిషన్ ఇస్తానని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈ ఎలవారి దీని యొక్క తల్లులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.